ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం మిథున రాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మిథున రాశి వారు ఈ నెల శివరాత్రి లోపు మీరు ప్రాణం పోయినా కూడా చేయకూడని తప్పులేంటో తెలుసుకుందాం. అయితే మిథున రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ సమయంలో ఏ తప్పులు అస్సలు చేయకూడదు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, అమావాస్యకి ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం. అభిషేక ప్రియుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. మహాశివుడు లింగాకృతిని పొందిన రోజే శివరాత్రిగా జరుపుకుంటారు. ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి పూజిస్తే జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తూ ఉంటారు. ఉపవాసం ఉండడం, జాగరణ చేయటం అందరికీ కూడా తెలిసిన విషయాలే. శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. ముందుగా మిథున రాశి వారి గురించి చూసుకున్నట్లయితే, ఓర్పు సహనం గురించి చెప్పుకోవాలంటే ఈ రాశివారు మొదటి స్థానంలో ఉంటారు. ఈ రాశివారు ప్రతిరోజు దైవారాధన చేస్తారు. వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. అయితే వీరు దైవ బలం తమకు అండగా ఉందని మర్చిపోయి కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ప్రతిరోజు దైవారాధన చేసినా మాకు కష్టాలు వస్తున్నాయని ఆలోచిస్తూ ఉంటారు. అయితే కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి, కానీ మీకు దైవ బలం ఉండడం వల్ల కష్టాల నుంచి చాలా తేలిగ్గా బయటపడతారు. అయితే మీరు చేయవలసిన దైవనామస్మరణ మాత్రం చేయటం మర్చిపోకూడదు. ఇక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన మరొక విషయం ఏంటంటే, ఎదుట వ్యక్తులను గుడ్డిగా నమ్మకూడదు. ఏ అంశంలో తీసుకున్నా, అంటే మీరు కొత్తగా ఏదైనా పని చేయాలనుకున్నా, లేదా మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నా, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకున్నా, ఇలా ఏ సందర్భంలోనైనా సరే మీరు ఎదుట వాళ్ళని నమ్మి ఆ విషయాలను మీరు ముందుగా వారితో చెప్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మీరు అనేక రకాల చిక్కుల్ని కూడా కొని తెచ్చుకున్నవారవుతారు. కాబట్టి ఏదైనా పని పూర్తయిన తర్వాత మాత్రమే ఎదుటవారితో చెప్పండి. ఇలా చేసినట్లయితే కనుక మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. అలాగే ముఖ్యంగా ఈ రాశివారు తమను తాము నమ్మాలి. అంటే మీ పైన మీకు విశ్వాసం అనేది పెరగాలి. ఇలా చేయటం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు నేను ఏ పనైనా చేయగలను అనే ధైర్యం మీకు వస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఈ రాశివారు నేను చేస్తున్న పని అవుతుందో లేదో అని ఆలోచనలో ఉంటారు. ఇక ఇటువంటి ఆలోచన వల్ల మీరు చేసే పనులలో తడబాటు ఏర్పడుతుంది. తప్పులు చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకోసం ఇటువంటి ఆలోచన మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు దైవారాధన చేస్తారు. దైవ బలం మీకు అండగా ఉంటుంది. కాబట్టి మీ పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఈ రాశి వారికి అనుకూలమైన రోజులుగా చెప్పుకోవచ్చు. మీరు ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే మీరు కొన్ని పనులు చేయకుండా ఉండడం వల్ల ఈ ఫలితాలు మరింత అనుకూలంగా మారి మీకు సత్ఫలితాలను తీసుకొస్తాయి. ముఖ్యంగా మీరు ఈ 5 తప్పులు చేయకుండా ఉంటే ఈ రోజుల్లో మీరు ఏ పని చేసినా కూడా దాంట్లో మీరు సక్సెస్ చూస్తారు. ఇక మీ జీవితాన్ని చూసి మీకు మానసిక ఆనందం కలుగుతుంది. మీ విజయం మీకు మాత్రమే కాదు, మిమ్మల్ని నమ్మిన వారికి, మీ శ్రేయోభిలాషులకి, మీ కుటుంబ సభ్యులకి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మర్చిపోయి కనుక మీరు ఈ 5 పనులు చేశారంటే కనుక దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. అయితే ముఖ్యంగా మీరు చేయకూడని ఈ 5 పనులేంటో వివరంగా తెలుసుకుందాం. అందులో మొదటిగా, చీకటి పడిన తర్వాత ముఖ్యంగా దీపాలు పెట్టే వేళ అంటారు. ఈ సమయంలో ఎవరైనా పెరుగు అడిగితే వారికి పెరుగు ఇవ్వకూడదు. ఎందుకంటే చీకటి పడిన తర్వాత, అంటే దీపాలు పెట్టే సమయంలో పెరుగు ఇవ్వడం వల్ల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇక మరొక పని మీరు చేయకూడనిది ఏంటి అంటే, ఇల్లు తుడిచే చీపిరిని తొక్కడం, లేదా ఈ చీపిరిని బీరువాకి ఆనించి పెట్టడం కానీ చేయకూడదు. చీపిరిని మనం శుభ్రలక్ష్మీ దేవతగా భావిస్తాము. అలాగే ఇంట్లో ఉండే బీరువాను కూడా పరమ పవిత్రంగా లక్ష్మీదేవిగా భావించి పసుపు రాసి బొట్టు పెడుతూ ఉంటాము. రెండింటిని లక్ష్మీదేవిగా భావించినప్పటికీ కూడా చీపిరిని మాత్రం బీరువాకి తగలనివ్వకూడదు. అంటే బీరువాకి ఆనించి ఉంచకూడదు. కొంతమంది చూసుకున్నట్లయితే చీపిరిని బీరువా పక్కన పెడుతూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఇలా చేయటం వల్ల కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇక మరొక పని, మీరు చేయకూడని పని ఏంటంటే, మీ వల్ల ఏ ఆడవారు కూడా కన్నీళ్లు పెట్టకుండా చూసుకోవాలి. అది మీకు తెలిసిన వారైనా, కుటుంబ సభ్యులైనా, లేదా ఇతర ఏ స్త్రీలైనా సరే, మీ వల్ల స్త్రీలు కంటతడి పెట్టకుండా చూసుకోండి. మీ వల్ల స్త్రీలు ఏడ్చినా, బాధపడినా మీరు కష్టాలు కొని తెచ్చుకున్న వారవుతారు. ఇక ఇంట్లో కానీ లేదా మీ పరిసర ప్రాంతాల్లో కానీ నల్ల చీమలు కనిపించడం అనేది శుభ సూచకం. ఇలా గుంపులుగా నల్ల చీమలు కనిపించినప్పుడు మీరు వాటిని తొక్కడం కానీ లేదా వాటిని తోసేయడం
చేయడం కానీ హింసించడం కానీ చేసినట్లయితే మీరు కష్టాల్లో పడతారు. మీరు చేసే ప్రతి పని కూడా పూర్తవ్వక ఇబ్బంది పడతారు. అంతేకాదు దీనివల్ల మీకు దరిద్రం కూడా వెంటాడుతుంది. ఇక ముఖ్యంగా చివరిగా మీరు చేయకూడని మరొక పని ఏంటంటే ఇంట్లో కూర్చుని గోళ్లు కత్తిరించకూడదు. అలాగే ఆ గోళ్లు ఇంట్లో పడేయకూడదు. ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల కష్టాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఇలా చేస్తే దరిద్రం అని మన శాస్త్రాల్లో కూడా చెప్తున్నాయి. ముఖ్యంగా కొంతమందిని చూసినట్లయితే ఖాళీగా కూర్చున్నప్పుడు గోళ్లు కొరికి కింద పడేస్తూ ఉంటారు. అది ఏ ప్రదేశంలోనైనా సరే మీరు గోళ్లు కొరికి పడివేయడం అనేది మానుకోవాలి. ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో గోళ్లు తీసి ఇంట్లో పడేయకూడదు. ఈ పనులు కనుక ఈ రాశివారు చేసినట్లయితే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ తప్పులు చేయకుండా ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ పొందుతారు. అంతేకాదు దరిద్ర దేవత ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు మిమ్మల్ని అదృష్ట లక్ష్మి వరిస్తుంది. మీరు చేసే పూజలన్నీ కూడా ఫలిస్తాయి. అదృష్ట దేవత కలిసి వస్తుంది. లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అన్ని పనులలో విజయం పొందుతారు. ఇక ఈ సమయంలో అదృష్టం కలిసి రావాలన్నా మరిన్ని సత్ఫలితాలు పొందాలన్నా మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి చీర గాజులు పువ్వులు సమర్పించడం వల్ల మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించి తులసి దళాలు వేసి నైవేద్యం సమర్పించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల గురుగ్రహం యొక్క అనుగ్రహం పెరుగుతుంది. తెల్ల జిల్లేడు వేర్లతో చేసిన శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. తెల్లటి వస్త్రంలో బియ్యము, పసుపు రంగు వస్త్రంలో శనగపప్పు, నీలపు రంగు వస్త్రంలో తెల్లటి కాగితం పైన మీ మనసులో ఉన్న కోరిక రాయాలి. ఈ మూడింటిని కలిపి తెల్ల జిల్లేడు చెట్టుకి ముడుపులా కట్టండి. ఇలా చేయటం వల్ల మీ కోరిక నెరవేరుతుంది. నవగ్రహాలను పూజించి వాటికి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇలా వీలు కానట్లయితే మహాశివుడికి అభిషేకం చేసి ధాన్యాన్ని గోవుకి పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సో చూసారు కదండి, ఈ నెల శివరాత్రి లోపు మిథున రాశి వారు ప్రాణం పోయినా కూడా చేయకూడని తప్పులేంటి, తీసుకోవలసిన జాగ్రత్తలేంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.